బతుకున్నంతకాలం వారసుడి ఊసెత్తని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. మాయావతి ఏం చేసింది? వాళ్ళ గతంలో ఇదే అంటే ఈ మాయావతి రాజకీయ వారసురాలిగా తన మేనల్లుడిని ప్రకటించింది. తన మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఆకాష్ ఆనంద్ను అప్పుడు ప్రకటించింది. ఇప్పుడు ఆయనను ఆకాష్ ఆనంద్ను పార్టీకి సంబంధించినటువంటి అన్ని పదవుల నుంచి వెళ్ళి రిమూవ్ చేసింది, తొలగించిందట. మరి ఎందుకు, ఏం స్కామ్ చేసిండో ఏందో తెలియదు. కానీ మరి ఆ ఆనంద్ తొలగించి ఆకాష్ ఆనంద్ తండ్రి ఆనంద్ కుమార్ ప్లస్ రాజ్యసభ సభ్యుడు రామ్జీ గౌతమ్ను బీఎస్పీ సమన్వయకర్తలుగా నియమించింది. ఇట్లా నియమించింది. మరి ఎందుకు? అసలు ఉత్తరప్రదేశ్లో మాయావతి అంటే ఒక ఊపింది. బీఎస్పీని జాతీయ స్థాయిలో ఒక మంచి కీలకంగా ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. అట్లాంటి బీఎస్పీని మరి ఎవరు నాశనం చేసిర్రు, ఎవరు ఇబ్బంది పెట్టిర్రు? ఒకేసారి ఈమె చరిస్మా ఎందుకు పడిపోయింది బీఎస్పీ మాయావతి అంటే? ఇక్కడ ఎవరో ఆమె పార్టీని ఇబ్బంది పెట్టలేదు, ఎవరో ఆమెను నాశనం చేయలేదు, ఏ రాజకీయ పార్టీ ఆమెను నాశనం చేయలేదు. ఆమె తీసుకున్నటువంటి విధానాలే ఆమె పార్టీకి నాశనాన్ని తీసుకొస్తున్నాయి. ఈమె బీఎస్పీ మాయావతి తీసుకున్న నిర్ణయాలే ఆమె స్థాయిని తగ్గిస్తున్నాయి. మాయావతి తీసుకున్నటువంటి నిర్ణయాలే ఆమె పార్టీని జాతీయ స్థాయి నుంచి వెళ్ళి గల్లీ దాకా తీసుకొచ్చి పడేస్తున్నాయి. మరి ఏం తీసుకున్న నిర్ణయాలు? బీఎస్పీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ, బడుగు బలహీన జీవుల దళితుల హక్కుల కోసం ఏదైతే అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడాలి, ఆ సిద్ధాంతంతో ఆ పార్టీ వచ్చింది. మరి ఇప్పుడు ఆ సిద్ధాంతాలతో పార్టీ ఉందంటే లేదు, బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా బీఎస్పీ పనిచేస్తూ ఉంది. బీజేపీ బీఫామ్గా బీఎస్పీ ఉంది కాబట్టి బీఎస్పీని ఎవరు కూడా నమ్ముతలేరు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఆమె తిరుగులేని నాయకురాలుగా, ఉక్కు మహిళగా పేరొందింది. అట్లాంటి ఆమె రోజు రోజుకు కనుమరుగైపోతుంది. రాజకీయాలలో బీఎస్పీ పార్టీ కూడా కనుమరుగైపోతుంది. మరి ఏం జరుగుతుంది? ఒక రెండు సంఘటనలు చెప్తా. ఒకటి జాతీయ స్థాయిలో సంఘటన, ఒకటి తెలంగాణలో సంఘటన. బీఎస్పీ అంటే బీజేపీకి శత్రువు, బద్ద వ్యతిరేకి. అట్లాంటి బీజేపీకి బీఎస్పీ మాయావతి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. అంటే తన పార్టీని సూసైడ్ చేపిస్తుంది, ఆత్మహత్య, రాజకీయంగా ఆత్మహత్య ఆమె చేయించుకుంటుంది. ఎందుకోసం మరి? ఈమె గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటిని బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ బయట పెట్టి జైలుకు పంపిస్తుందనేటువంటి ఒకే ఒక కారణంతో బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. మరి ఎక్కడ సపోర్ట్ చేసింది అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఈమె సపోర్ట్ చేసింది. బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఎవరన్నా? బీఎస్పీ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుందా? అసలు బీఎస్పీ ఎందుకు పుట్టింది? బీఎస్పీ ఆశయాలు ఏంటి? బీఎస్పీ సిద్ధాంతం ఏంటి? ఎవరి హక్కుల కోసం పోరాడుతుంది బీఎస్పీ పార్టీ? అట్లాంటి బీఎస్పీ పార్టీని తీసుకుపోయి బీజేపీ కాళ్ళ దగ్గర బయటపెట్టింది కాబట్టి ఆమె నాశనం అవుతుంది, ఆమె పార్టీ నాశనం అవుతుంది. ద్రౌపది ముర్ముకు ఓట్లేయమని చెప్పింది. ఆమె చెప్తున్న లాజిక్ ఏంది? ద్రౌపది ముర్ము దళితురాలు కాబట్టి ఆమెకు ఓటేయమంటున్నా. మరి ఆమె చెప్పాలి కదా. బీజేపీకి వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి మాయావతి బీజేపీకి ఓటేయమని చెప్పినప్పుడు దేశంలో ఉండేటువంటి దళితులందరికీ, ఏ పార్టీలో ఉన్నా దేశంలో ఉండేటువంటి దళితులందరికీ ఓటేయాలి అని చెప్పాలి కదా. ఇక ఆమె పార్టీని తీసేయాలి, అమ్ముకోవాలి. ఎందుకోసం మరి? ఆమె పార్టీకి ఓటేయమని చెప్పకుండా వేరే పార్టీకి ఓటేయమని చెప్తుంది. మరి ఆమె పార్టీ ఉండేందుకు లేకెందుకు, ఆమె ఉండేందుకు లేకెందుకు? ఇది జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఘటన. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది ఘటన? ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి, గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీకి రాజీనామా చేసి ఆయన బీఎస్పీ పార్టీలో చేరి ఆయన బీఎస్పీని ఒక రూపు తీసుకొచ్చిండు తెలంగాణలో.
తీసుకొచ్చి ఎన్నికల్లో పొత్తుకు పోయేటప్పటికి కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తుకు చర్చలు జరిగే సమయంలో ఇవి కొన్ని అంటే ఒక సీటో ఏమో ఇస్తా అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆఫర్ చేసినట్టున్నారు, 2 సీట్లు ఇస్తేనే సపోర్ట్ చేయమని ఈమె అన్నది. సరే ఎలక్షన్ అన్నప్పుడు ఎత్తులు పొత్తులు చిత్తులు ఉంటాయి, కామన్ ఒక సీట్ ఎక్కువ వస్తుంది, ఒక సీట్ తక్కువ వస్తుంది, అది పెద్ద అంశం కాదు. పార్టీ బలంగా మారడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మరి అక్కడ ఏం జరుగుతుంది? ఒక్క సీటు కోసం ఆమె ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ని వదులుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో బీఎస్పీ పార్టీ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఎంతైతే ఊపు వచ్చిందో బీఎస్పీ పార్టీకి అంతే స్పీడ్గా పడిపోయింది. దేశంలో ఎంతైతే ఊపు వచ్చిందో అంత స్పీడ్గా పడిపోయింది. ఎందుకు కోసం మరి బీజేపీ ఏమైనా అరెస్ట్ చేసి లోపడేస్తుంది అనేటువంటి ఫీలింగ్ పెట్టుకుంది మాయావతి. దాంతో ఈమె ఇబ్బంది పడుతుంది, పార్టీని కూడా ఇబ్బంది పెడుతుంది. ఇది మాయావతికి సంబంధించినటువంటి మనం న్యూస్.